అనేది ఇరాన్ ఇప్పటి వరకు చేయలేకపోయింది. అండ్ ఇప్పుడు మనకు అది కనిపిస్తోంది. డైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చే దిశగా విత్ ఇన్ ఫ్యూ అవర్స్, ఇంతకు ముందే మనం మాట్లాడుకుంటున్న టైంలోనే జస్ట్ మనం మాట్లాడుకున్నాం, మరికొద్ది సేపట్లో మనం చాలా భయంకరమైన వార్తలు వినబోతున్నామని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నంత సేపట్లోపే మనం చూస్తున్నాం ఎలాంటి భయంకరమైనటువంటి వార్తలు వస్తున్నాయో. ఇజ్రాయెల్ కి మరింత నష్టం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు నెతన్యాహు టైం వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే దే నీడ్ టు హైడ్. నిన్న మొన్నటి వరకు మనం చూసాం ఇరాన్ లో వాళ్ళ సుప్రీం లీడర్ దాక్కున్నారు ఖమేనీ. అంతకుముందు జరిగినటువంటి యుద్ధంలో కానీ మొన్న కూడా ఎక్కడో కలుగులోకి వెళ్ళి దాక్కుంటే, అంటే కలుగు అనే మాట నేను యూజ్ చేస్తున్నాను, అంటే అంత డీప్ గా వెళ్ళి దాక్కున్నా సరే వెళ్ళి కొట్టారు, అతన్ని మట్టు పెట్టారు. సో ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ఇజ్రాయెల్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. ఎందుకంటే ఇరాన్ అన్లీష్ అవుతుంది పూర్తిగా. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంతకుముందు నేను ఈ మాట చెప్పడానికి కారణం అదే, చావడానికి సిద్ధమైన వాడు, చావు తప్పదు అనుకున్నవాడు ఇక శత్రువుని వీలైనంత నష్టం చేసే పోదాం అనుకుంటాడు. వాళ్ళలో ఎంతో కొంతమందిని తీసుకెళ్లిపోదాం అని చెప్పేసి అనుకుంటాడు. దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇరాన్ ఈజ్ డూయింగ్ నౌ. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మేము పవర్ లో ఉండాలన్న ఆశ లేదు, ఎందుకంటే ఉంటామన్న నమ్మకం లేదు కాబట్టి. ప్రజల్లో వ్యతిరేకత ఒకటి, ఇంకో పక్క యుఎస్ ఇజ్రాయెల్ ఎలాగో తమను బతకనివ్వదు, వాళ్ళ ముందు తల వంచి బతికే పరిస్థితి లేదు కాబట్టి, అలాంటి తల వంచినా సరే వాళ్ళని బతకనివ్వరు, వాళ్ళకి ఆ పవర్ ఉండదు కాబట్టి అదేదో యుద్ధమే చేద్దాం, మనకున్న ఆప్షన్ మిగిలింది అదే కదా. ఇక చివరికి యుద్ధం మాత్రమే చేయాల్సి వచ్చినప్పుడు ఇక పూర్తిగా అన్లీష్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, ఇంతకుముందు నేను ఈ మాట కూడా క్లియర్ గా చెప్పాను, వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి తగ్గిపోతుంది, అంటే నంబర్ తగ్గిపోతుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ కానీ అన్ని కూడా. ఈ నేపథ్యంలోనే ఉన్న వాటిని చాలా ఎఫిషియెంట్ గా స్ట్రాటజిక్ గా మెయిన్ టార్గెట్స్ మీద వాళ్ళు ప్రయోగించడం మొదలు పెడుతున్నారు. డైరెక్ట్ గా ఇజ్రాయెల్ లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసాం గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా మిత్ర దేశాల మీద, వాళ్ళ అమెరికా స్థావరాల మీద అటాక్ చేస్తూ మనం చూసాం. ఎందుకు అమెరికా మీద కొంత ఏదో ప్రతీకారం తీర్చుకుంటున్నారు, మీరు మాకు నష్టం చేశారు, మేము మీకు నష్టం చేస్తున్నాం అని చెప్పేసి. సో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ లాస్ ఉండేది, ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ లాస్ లేదు. ఇక్కడ చాలా క్లియర్ గా వాళ్ళ మైండ్ సెట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇరాన్ ఇప్పటి వరకు లాస్ట్ యుద్ధంలో కూడా ఈ మాత్రం ఎందుకు చేయలేకపోయింది, మరి ఇరాన్ యుద్ధం జరిగిన సమయంలో కూడా ఇరాన్ ఈ స్థాయికి ఎందుకు రీచ్ అవ్వలేకపోయింది, అప్పుడు ఇప్పుడే ఎందుకు రీచ్ అవుతుందంటే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ సచిన్. యుద్ధంలో ఎప్పుడైనా సరే కొన్నిసార్లు చాలా తీవ్రమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది కానీ, లేదంటే అనూహ్యమైనటువంటి ఫలితాలు, ఎక్స్పెక్ట్ చేయని ఫలితాలు ఎప్పుడైనా ఏదిస్తుంది అంటే మైండ్ సెట్ ఆఫ్ ఎ సోల్జర్. నౌ ఇప్పుడు ఇరాన్ సోల్జర్స్ కి మొరాలిటీ అలాగే ఉంది. ఎందుకంటే వాళ్ళు నష్టపోయారు, వాళ్ళను కూడా బ్రతకనివ్వరు, మాకు మిగిలిందల్లా ఈ చివరి శ్వాసలో ఖచ్చితంగా శత్రువుల్ని కాల్చేద్దాం అన్నటువంటి ఒకే ఒక్క మైండ్ సెట్ ఇప్పుడు ఉంది. సో నౌ దే ఆర్ ట్రైయింగ్ ఫర్ దట్. ఎందుకంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లుగా మనం కూడా ఈ వార్తను కవర్ చేశాం, కొత్త సుప్రీం లీడర్ మీద కూడా అటాక్ జరిగిందని చెప్పేసి. సో ఒకరి తర్వాత ఒకరు ఎంతమంది వచ్చినా మన పరిస్థితి ఇదే అన్నప్పుడు, సో దే డోంట్ వాంట్ టు స్పేర్ ఎనీ మోర్ లైఫ్స్. ఒకవేళ పోతే తీసుకెళ్లిపోదాం మనతో పాటు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఖచ్చితంగా మరిన్ని మిజైల్స్ ఉన్నాయి, ఈవెన్ మోర్ దాన్ 2000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నటువంటి మిజైల్స్ కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయి. దే ఆర్ గోయింగ్ టు అన్లీష్ ఆల్ ఆఫ్ దేర్ పవర్స్, ఆల్ ఆఫ్ దేర్ టాక్టిక్స్. ఖచ్చితంగా విపరీతమైనటువంటి నష్టాన్ని, చాలా భయంకరమైన నష్టాన్ని ఇజ్రాయెల్ ఇప్పుడు చూడబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీ కెన్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఒక మాటలో చెప్పాలంటే వీ కెన్ ఎక్స్పెక్ట్, వీ షుడ్ బి రెడీ టు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. మనం ఏదైతే ఊహించలేదో ఇప్పటి వరకు, ఏదైతే మనం ఇలా జరుగుతుంది అనుకోలేదో అంత భయంకరమైనది ఇజ్రాయెల్ లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే, డైరెక్ట్ గా నేను చెప్పడం లేదు, ఎందుకంటే అంత పెద్ద వార్తల్ని మనం డైరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ అక్కడి వరకు రీచ్ అవుతారు, అది సక్సెస్ అవుతారా లేదా అనేది కూడా మనం చెప్పలేం. కానీ దే వాంటెడ్ టు గివ్ దేర్ బెస్ట్. వాళ్ళు ఖచ్చితంగా పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్లుగా వాళ్ళ సుప్రీం లీడర్ ప్రాణానికి, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పెద్ద తలకైనని తీసేయడానికే, పక్కకు తప్పించడానికే ఇక పూనుకున్నారు ఒక మాటలో చెప్పాలంటే. సో బెంజమిన్ నెతన్యాహు షుడ్ హైడ్ నౌ. ఇప్పుడు కలుగులో దాక్కోవాల్సిన టైం వచ్చింది. అంటే నిజంగా వెళ్ళిపోమని మనం ఆ ఉద్దేశాన్ని కాకపోయినప్పటికీ, అంటే మనం డైరెక్ట్ గా ఇంకా అంతకు మించి అవకాశం లేదని చెప్పలేకపోయినప్పటికీ కూడా అంత డేంజర్ ఉంది, అంత ఇంపాక్ట్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఇన్ ఎనీ మినిట్ దే కెన్ రీచ్ దెమ్.
మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నౌ ఇట్స్ టైమ్ టు ఐ థింక్ అమెరికా ఇన్వాల్వ్ అగైన్. మేబీ ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్మెంట్ ని ఇజ్రాయెల్ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ కి ఇప్పటివరకు కాన్ఫిడెన్స్ ఉంది దట్ దే కెన్ సింప్లీ డిఫీట్ ఇరాన్ అని. మేము కొట్టేస్తాం, వాళ్ళు పెద్ద మాకు లెక్కేం కాదు, మీరు అనండి చాలు అన్నట్లుగా ఇన్ని రోజులు వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు అమెరికా మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్ కి మద్దతుగా నిలబడాల్సిన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఉంది, ఒక మాటలో చెప్పాలంటే. లేదంటే మరింత నష్టపోయే అవకాశం ఉంది, ఊహించని నష్టాన్ని చవి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న కొన్ని మిజైల్స్ లేదంటే డ్రోన్స్ తో అటాక్ చేయడాన్ని మనం ఎక్కువగా చూసాం. కొంత ఎయిర్ ఫోర్స్ కూడా ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా మిజైల్స్ దాకా వెళ్ళలేదు. అండ్ లెట్స్ హోప్ ఇంక అంతకు మించిన స్థాయికి వెళ్ళకూడదని చెప్పేసి. ఎందుకంటే వీ డోంట్ నో ఇజ్రాయెల్ దగ్గర ఎలాంటి పవర్ ఉంది, న్యూక్లియర్ పవర్ అనేది మనకు తెలియదు. అంటే వెపన్ గ్రేడ్ యురేనియం ని వాళ్ళు ఇన్ని రోజులు డెవలప్ చేస్తున్నారు అనేది మనం చూసాం. కాకపోతే అది ఎంతవరకు వచ్చింది అన్నప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే దే కుడెంట్ ఫినిష్ ఆల్ ద 6 స్టెప్స్ అన్నట్టుగా విన్నాం మనం. సో ఆరు స్టేజెస్ ఉంటే 6 స్టేజెస్ ని వాళ్ళు ఫినిష్ చేయలేకపోయారు అన్నట్టయితే విన్నాం. బట్ మనం చెప్పలేము ఇప్పుడు దాన్ని వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు. ఒకవేళ ఆ స్థాయికైనా వెళ్ళడానికి కూడా వెనకడుగు వేస్తున్నట్లుగా మనకు కనిపించడం లేదు. సో లెట్స్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ సచిన్. వీ డోంట్ నో, మరికొద్ది క్షణాల్లో మరింత పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మనకి. ఆల్రైట్, ఒక్కసారి ఆ ఇమేజెస్ కూడా చూసే ప్రయత్నించదు మరి కాసేపట్లో ఖైబర్ కి సంబంధించి. ఆల్రైట్, ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని ఇటు రెండు దేశాలకు అంటే ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న భీకర యుద్ధం అమెరికా ఎంట్రీతో పతాక స్థాయికి చేరుకుంది. అమెరికా ఎప్పుడైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని లేపేసిందో ఇప్పుడు దృష్టి అంతా ఇరాన్ కి సంబంధించి కాన్సన్ట్రేషన్ అంతా ఇజ్రాయెల్ మీదే. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వారు క్రిమినల్స్ అంటూ కోట్ చేయడం జరుగుతోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఒకటే చెబుతోంది. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ మీద మేము దాడి చేశామంటూ వాళ్ళు కోట్ చేస్తున్న క్రమం. ఈ నేపథ్యంలోనే ఖైబర్ అనే మిజైల్ ని ప్రయోగించామంటూ IRGC స్వయాన చెప్పుకురావడం ప్రస్తుతం ఈ మాటలకు బలాన్ని చేకూరుస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద. ఎందుకు ఆ మిజైల్ ఎలా ఉంటుంది, ఆ మిసైల్ ప్రభావం ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇదే అంశం మీద పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇరాన్ చేసిన దాడి మీద ఇజ్రాయెల్ కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించిందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఎటువంటి సిచ్యువేషన్స్ ని ఇప్పుడు ఇరాన్ ఫేస్ చేస్తోంది, ఇజ్రాయెల్ ఫేస్ చేస్తోంది. రెండింటికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఆ మిసైల్ సిస్టమ్ చాలా 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 వినూత్నంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సందర్భం అని చెప్పుకోవడంలో నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఆ మిసైల్ సిస్టమ్ గురించి ఖైబర్ ఎలా ఉంటుంది, అసలు ఎలా మోసుకువెళ్తుంది, ఎటువంటి సామర్థ్యాలు ఉంటాయి, ఆ ఇమేజెస్ గురించి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఖైబర్ ఎలా పనిచేస్తుంది అనేది. ఇది 7వ శతాబ్దంలో యూదుల కోట గురించి మాట్లాడుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటుంటారు. అయితే రేంజ్ గురించి మాట్లాడుకుంటే ఏకంగా 2000 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రయాణించగలదు. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్లో ఏ ప్రాంతానికైనా ఈజీగా చేరుకోగలదు. దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ దాంతో పాటు బిఫోర్ డీటెయిల్గా వెళ్ళే కన్నా ముందు ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తుంది RTV. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటు అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. రండ్రా చూసుకుందామంటోంది ఇరాన్. నీ తలకాయలు తెగుతాయని అర్థం వచ్చేలా మాట్లాడుతోంది ఇక్కడ ఇజ్రాయెల్. మీరు కనుక సరిగ్గా ప్రవర్తించకపోతే ఒక్కొక్కడి సంగతి చూస్తూ ఉంటుంది ఇజ్రాయెల్. జాగ్రత్త.